మనం రోజు వాడే కొన్ని వస్తువులు మైక్రోస్కోప్‌లో ఎలా కనిపిస్తాయి? మనం ఎంటర్ చేసే క్యాప్చా అంటే ఏంటి? టైటానిక్ ప్రమాదంలో విస్కీ తాగి బ్రతికిన వ్యక్తి గురించి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. పూర్తి వీడియోని చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. హాయ్, నా పేరు లిబ్నా లక్వారం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. ఫ్యాక్ట్ నెంబర్ 1, స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? ప్రపంచంలోని స్కూల్ బస్సులు అన్నీ దాదాపు పసుపు రంగులోనే ఉంటాయి. ప్రతి రంగుకు ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఎక్కువ వేవ్ లెంత్ ఉంటే మనిషి కంటికి బాగా కనిపిస్తుంది. రెడ్, ఆరెంజ్ తర్వాత బాగా కనిపించేది పసుపు రంగు. రెడ్ను ప్రమాదానికి సంకేతంగా వాడతారు. పింక్ అలాగే ఆరెంజ్ కూడా అలాంటి రంగులే కావడం వల్ల వీటిని వాడరు. తరువాత ఎక్కువగా కంటికి కనిపించే రంగు పసుపు. అందుకే స్కూల్ బస్సులు పసుపు రంగులో ఉంటాయి. రోడ్ల మీద వేరే వాహనాలు స్కూల్ బస్సులను దూరం నుంచి గుర్తించడానికి వర్షం, మంచు పడుతున్న సమయాల్లో కూడా స్కూల్ బస్సులను గుర్తించి ప్రమాదాలు జరగకుండా ఆపొచ్చు. అందుకే స్కూల్ బస్సులకు పసుపు రంగును వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, క్యాప్చా అంటే ఏంటి? మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనల్ని క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇలా ఎందుకు అడుగుతుంది? క్యాప్చా అంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్స్ అపార్ట్. దీని అర్థం కంప్యూటర్లు అలాగే మనుషులను వేరు చేయడానికి ఉండే ఒక పరీక్ష, అంటే టెస్ట్ లాంటిది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్. ఇమేజెస్ను సెలెక్ట్ చేయడం అలాగే టెక్స్ట్ను ఎంటర్ చేయడం కూడా ఇలాంటిదే. యూజర్స్కు సంబంధించిన సమాచారం సెక్యూర్గా ఉండటానికి, వెబ్సైట్స్ను సేఫ్గా ఉంచడానికి 2000వ సంవత్సరంలో ఇలాంటి పద్ధతిని తీసుకువచ్చారు. ఇవి సర్వర్స్ డౌన్ కాకుండా, సైబర్ అటాక్స్ అవ్వకుండా ఆపుతాయి. క్యాప్చా ఎంటర్ చేయడానికి మౌస్ను కదిలించడం అలాగే మొబైల్లో స్క్రీన్ను టచ్ చేయడం కంప్యూటర్స్లో అలాగే మొబైల్స్లో రికార్డ్ అవుతుంది. దాని ద్వారా మన డివైస్ మనిషే వాడుతున్నాడు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. దీనివల్ల మన సమాచారం సేఫ్గా ఉంటుంది. అలాగే స్పామ్, పాస్వర్డ్ డిక్రిప్షన్, సైబర్ అటాక్, మాల్వేర్స్ నుంచి మన సమాచారం సెక్యూర్గా ఉంటుంది. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కూడా ఇలా క్యాప్చా అడుగుతుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రపంచంలో జరిగిన చాలా విషాదాలలో టైటానిక్ ప్రమాదం కూడా ఒకటి. ఆ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. 2224 మంది ప్రయాణిస్తున్న టైటానిక్లో చార్లెస్ జోగిన్ అనే చెఫ్ కూడా ఉన్నారు. టైటానిక్ మునిగిపోతున్నప్పుడు రెస్క్యూ టీమ్స్ లైఫ్ బోట్స్ ద్వారా అందులోని వాళ్ళను కాపాడుతుంటే ఇతను వాళ్ళకి ఫుడ్ సప్లై చేశాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించకుండా మహిళలను, చిన్నపిల్లలను లైఫ్ బోట్స్ ఎక్కించాడు. టైటానిక్ పూర్తిగా మునిగిపోయినప్పుడు సముద్రంలో దూకేశాడు. దూకిన అతనికి ఒక లైఫ్ బోట్ కనిపించింది, కానీ అందులో ప్లేస్ లేదు. దీంతో ఆ గడ్డకట్టే నీళ్ళలో ఉండిపోయాడు. అక్కడ ఉష్ణోగ్రత గడ్డ కట్టడానికి 2 డిగ్రీలు మాత్రమే తక్కువగా ఉంది. ఆ నీళ్ళలో దూకిన వాళ్ళు అందరూ ఆ చలికి 15 నిమిషాల్లోనే చనిపోయారు. కానీ ఇతను మాత్రం కొన్ని గంటల వరకు అలానే ఉన్నారు. తర్వాత రెస్క్యూ టీం వచ్చి అతన్ని కాపాడారు. అతను ఎలా అంతసేపు ఉన్నాడు అంటే, అతను పడవ మునగం ముందు విస్కీ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉండి ఆ చలికి తట్టుకున్నాడు. ఈ విషయం స్వయంగా చార్లెస్ జోగినే చెప్పాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇది అయితే ఫ్యాక్ట్ కాదు. మనం రోజు వాడే వస్తువులు ఎలా పవర్ఫుల్ మైక్రోస్కోప్స్లో కనిపిస్తాయి అని ఇప్పుడు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.